నమస్తే. తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను యాంకర్ ఇందిరా. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. ప్రారంభ లాభాలను నిలబెట్టుకోలేక సెన్సెక్స్ స్వల్పంగా లాభపడగా నిఫ్టీ నష్టాల్లో ముగిసింది. ఇంట్రాడే గరిష్టాల నుంచి సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్ల మేర పతనమైంది. మెటల్, పిఎస్యు బ్యాంక్, రియాల్టీ షేర్ల మద్దతుతో ఉదయం లాభాల్లో కొనసాగిన సెన్సెక్స్ ఆఖర్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. చివరికి 64 పాయింట్ల స్వల్ప లాభంతో 73,983 వద్ద ముగిసింది. నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 23,214 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30లో హిందుస్థాన్ యూనిలివర్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటీసీ షేర్లు లాభపడగా ఎటర్నల్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ముడి చమురు బ్యారెల్ ధర $91.44 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $4,167 వద్ద ట్రేడ్ అవుతుంది. డాలర్తో రూపాయి మారకం విలువ 95.27గా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.